సెన్సేషన్. ప్రతి గ్రామంలో కూడా ఆయన యొక్క అందరూ కూడా మర్చిపోలేనిది. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు మన ముందు ఉన్నాడు అంటే ఒక అలాంటి వాతావరణం అనుకూలానికి కూడా ఈ రోజు మన మనసున్న మనం చివరి వరకు తీసుకెళ్లాలనే ఆలోచనతో కందికుంట గారు మనందరికీ ఒక ఆదర్శ ప్రాణులేడి గారు. రామాంజనేయుడు గారు పిల్లల యొక్క స్పందన చూసి, పిల్లల యొక్క వాటర్ కోసం పడుతున్న ఇబ్బందులు చూసి ఒక ఆర్ఓ ప్లాంట్ చేశారు. P4లో ఆర్ఓ ప్లాంట్ కూడా దాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి అతనికి ఒక ప్రశంసా పత్రాన్ని కూడా SMC చైర్మన్ యొక్క కుటుంబం కానీ, తర్వాత హరినాథ్ రెడ్డి వారి యొక్క కుటుంబం కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమానికి ఇంత ఇదోధికంగా సహాయం అందించిన వీళ్ళందరికీ, పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేసుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఈ కార్యక్రమాన్ని మన ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి సరళ మేడం గారు ఫ్రంట్ వాల్ బాగలేదు సార్, ఒక 5 lakhs తో మాకు అది కంప్లీట్ చేయిస్తారా అని అడగడం జరిగింది. సార్ గారు చాలా వెంటనే స్పందించి 5 లక్షలకు 4 ఇంతలైన 20 లక్షలతో కంప్లీట్ కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది. మా పాఠశాల తరఫున ఈ గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇదొకటే కాదు, మామూలుగా గటార్పల్లి రోడ్డు కూడా సరిగా ఉండేది కాదు. అప్పుడు ఆటోలలో చాలా కష్టాలు పడుతూ వస్తా ఉంటుంది సార్. మీ పుణ్యమాని ఇప్పుడు చాలా హ్యాపీగా 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాం సార్. డబల్ రోడ్డు ఇదొకటే కాదు, నేను మామూలుగా వేరే జిల్లా నుంచి వచ్చున్నాను. చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు విశ్వనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక ముందు ఉన్నటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకి, కటార్పల్లి గ్రామ సోదరిమణులకి, నాతో పాటు కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి రాళ్లపేట మండల కూటమి పార్టీ కుటుంబ సభ్యులకి, పాఠశాల అధ్యాపక బృందానికి పేరు పేరున నమస్కారాలు, చిన్నారులకు అభినందనలు, శుభాభినందనలు. మా వాళ్ళలో 22 ఏళ్ళుగా ఒక తపన ఉండింది మా పార్టీ వాళ్ళు అధికారంలో రావాలా, అధికారంలో ఒకసారి పనిచేయాలని. అందులో భాగంగానే ఇంత కసిగా పనిచేస్తున్నారు ఏదైనా పని వచ్చినప్పుడు. మామూలుగా పిల్లలందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏమంటే, మా వాళ్ళకు కూడా ఇంకోటి చెప్తాను మా నాయకులకి, పాఠశాలల్ని ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ మన బిడ్డలు చదువుకునేటువంటి ప్రాంతం ఇది. మన బిడ్డల భవిష్యత్తుకు పునాదులు పడేటువంటి స్థలం ఇది. ఇక్కడ ఎంత బాగా చేయగలిగితే మన బిడ్డల భవిష్యత్తు అంత బాగా ఉంటుంది. పెరిగే క్రమంలో పిల్లలు, పసిపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళ మానసిక స్థితి మీద, వాళ్ళ ఆలోచన విధానం మీద చాలా ప్రభావం కానీ వ్యక్తులు కానీ ఉన్నట్టే అధ్యాపకులు అంతే స్థాయిలో ఆ పాఠశాల కావచ్చు, కాలేజ్ కావచ్చు. మెజారిటీ లైఫ్ మీరు ఒకసారి డివైడ్ చేసుకుంటే పుట్టి బుద్ధి ఎరిగినాక స్కూలింగ్కి వస్తారు, కొంచెం పెరిగిన తర్వాత కాలేజీకి పోతుంది, తర్వాత పెళ్లి చేసుకుంటాం, పెళ్లి అయినాక ముగ్గురు పిల్లలు వస్తారు. మళ్ళీ అంటే 6 ఏళ్లకు స్కూల్కి పోతాం, 5 ఏళ్ల పాటు మనకు తెలియని వయసులో తల్లిదండ్రులతో ఉంటాం, తర్వాత మెజారిటీ శాతం గురువులతో ఉంటాం, పక్క స్కూల్లో మనతో పాటు ఉన్నటువంటి పిల్లలతో ఉంటాం. పెరిగేటువంటి ప్రాంతం కూడా అదే. మళ్ళీ వస్తే కాలేజీకి వచ్చిన తర్వాత మళ్ళీ బయటే పిల్లలతోనూ, స్టూడెంట్స్తోనూ, టీచర్స్తోనూ ఎక్కువగా ఉంటాం. మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 22 ఏళ్ళకు 23 ఏళ్ళకు పెళ్లి చేసుకుంటే 22 ఏళ్ళు తల్లిదండ్రులతో ఉంటే భార్యతోనో భర్తతోనో మళ్ళీ ఒక 40 సంవత్సరాలు కలిసి ఉంటాం. దీంట్లో ఎవరిది ప్రాముఖ్యత, ఎవరిది ప్రాధాన్యత, ఎక్కడ మనల్ని ప్రభావవంతం చేస్తుందని అడిగితే ఖచ్చితంగా పాఠశాల అనేదే ప్రభావవంతమైనటువంటి స్థలం అనేది వాస్తవం అని మీరు అందరూ గమనించారు. అటువంటి అంతటి ప్రభావవంతమైనటువంటి ప్రాంతము అందంగా ఉండల్లా ఉత్పత్తులు నాడు నేడు అన్నారు, ఏదో రంగులు వేసుకున్నారు, బేసిక్ ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. వ్యక్తిగతంగా ఉంది. మీరు ఈ స్కూలే కాదు, ఇంకా పక్కన మన కుమరోలపల్లి
దాన్ని కూడా పూర్తి స్థాయిలో కాంపౌండ్ వాల్ కట్టినాము. ఇంకా ల్యాండ్స్కేపింగ్ కూడా చేయిస్తున్నాం. అక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా గ్రానైట్ కావాలంటే దానికి కూడా మంజూరు చేస్తున్నాము. అదొక మోడల్ స్కూల్ కూడా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం చేస్తాము. అధ్యాపకులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. రెండోది, రాజకీయాల గురించి మాట్లాడితే మా వాళ్ళందరికీ గొడ్డెలగల వెంకట ప్రసాద్ స్పందించిన, చిన్నోడు స్పందించిన, వీళ్ళందరి ప్రతిపక్షంలో ఉంటూ ఇబ్బందులు పడుతూ అవమానాలకు గురైతూ ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా మేము నిరూపించుకోవాలనే కసి పట్టుదల ప్రతి కార్యకర్తలో ఉంది. అందుకు ఉదాహరణే వాళ్ళు పనిచేసే విధానంలో కూడా అవకాశం వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యే విధానం కూడా అద్భుతంగా ఉంటూ వస్తుంది. మీరందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు ప్రత్యేకించి మీకోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఉంది, మీకోసం పనిచేసేటువంటి అధ్యాపకులు ఉన్నారు. మీకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, స్థానిక నాయకత్వం కానీ ఖచ్చితంగా పనిచేస్తూ ఉంది. రోడ్డు విషయానికి వస్తే ఇది ఇంకా కంజెస్టెడే. మా కటారిపల్లిలో ఇంకా నాయకులు ఇంకొంచెం పెళ్లిళ్ళు చేసుకోకుండా కాబట్టి పెళ్లి చేసుకుంటే ఇంకా కొన్ని ఆలోచనలు మారుతాయి. అది కాదు, ఆ ఇబ్బందులు వేరు, మీతో ఇబ్బంది వేరు. మీరు ఇంకా భక్తుల్ని కానీ, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళని కానీ ఇంకా సౌకర్యాలు మీరు కటారిపల్లికి వస్తానే ఆతిథ్య విశ్వాలత పారిపోవాలనుకునేటట్టు చేస్తారు. మీరు కొద్ది వరకు కటారిపల్లి అది లోపిస్తారు. మా అందరికి ఒకటే ఆలోచన ఉంది, ఒకటే పట్టుదల. వచ్చే రోజుల్లో కటారిపల్లి కావచ్చు, తిమ్మమ్మ రిమాన్ కావచ్చు, కదిరి నరసింహస్వామి కావచ్చు, పక్కనే ఉండే గండికోట కావచ్చు, కడప జిల్లాలో పులివెందుల పక్కన ఈ పక్క ఉండే కాణిపాకము, హార్సిల్స్ కావచ్చు, చిలమత్తూరులో దగ్గరలో ఉండేటువంటి లేపాక్షి కావచ్చు, ఇవన్నీ కలుపుకొని టూరిజం సర్క్యూట్ కింద ఖచ్చితంగా వాస్తవ రూపం దాల్చబోతోంది. మా వంతుగా నియోజకవర్గంలో వీటన్నిటినీ పెద్ద ఎత్తున పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఒక రంగ అదృష్టం. ఎందుకంటే అపరమేధాగా ఆయన ఇక్కడ జీవ సమాధి అయినటువంటి పరిస్థితి. ఆయన ఆ కాలంలో ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు ఈ రోజు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ రూపేనా మళ్ళీ మానవాళి ఆచరించేటువంటి పరిస్థితులు, ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఇప్పటికి కూడా తెలియజేస్తుంటాయి. అదే గొప్పతనం, వేమన గారి గొప్పతనం. అటువంటి స్థానంలో మీరు చదువుకోవడం అనేది మీ తల్లిదండ్రులు మీరు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పేసి కూడా చెప్తాను. ఆ జ్ఞానోదయం అనేది మీ అందరిలో కలగల్లా. వేమన కూడా మిమ్మల్ని ఆ రంగా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. తద్వారా సామాజిక రుగ్మతలు లేని సమాజాన్ని స్థాపించే దిశగా మీ అందరికీ ఆ వేమన గారు జ్ఞానోదయం ఇవ్వాలా. మీ గురువులు కూడా ఆ దిశగా మిమ్మల్ని నడిపించాలా. అంతేకాకుండా ఈ ప్రాంతం ఇంకొంచెం అభివృద్ధి చెందాలా. ఇంకా ఈ స్కూల్ కూడా వచ్చే రోజుల్లో ఇంతే ప్లాంటేషన్ కూడా బాగుంది, కంపేర్ టు అదర్ స్కూల్స్ బాగున్నాయి. ఇంకా బెటర్ ఎన్విరాన్మెంట్ లో తీసుకుపోయేటువంటి పరిస్థితులకి నా వంతు సహాయ సహకారాలు కూడా ఇంకా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడున్నాం ఒక కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళం, పిల్లలు నల్ల. అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నాం, దోసా మెంబర్స్ అని చెప్పేసి. దోసా అంటే DOSA, దావణగిరి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని. దావణగిరిలో చదువుకున్నట్టు ఇప్పటికి కూడా గొప్పగానే చెప్పుకుంటాం మేము దావణగిరి కాలేజ్. ఈ స్కూల్ని కూడా భవిష్యత్తులో మీరు ఎదిగిన తర్వాత కూడా పలానా స్కూల్ అనే గౌరవం ఉండే రకంగా మీరు జీవితంలో ఎదగాలని చెప్పేసి ఆ దిశగా గురువులు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, అధ్యాపక బృందానికి, కటారిపల్లి గ్రామ సోదరిమణులకు, గాండ్లపేట మండల కూటమి పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.